Good morning students, welcome to Niragiri Degree and PG College video classes. So last video lo manam em discuss cheskunnamandi homogeneous function topic discuss cheskunnam kada, and that homogeneous functions lo the important long answer is ఏంటంటే యూలర్స్ థీరం ఫర్ ఫస్ట్ డిగ్రీ, యూలర్స్ థీరం ఫర్ సెకండ్ డిగ్రీ. ఇక్కడ కూడా ఉంది చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద సెకండ్ డిగ్రీ యూలర్స్ థీరం. ద ఫస్ట్ డిగ్రీ ఆఫ్ యూలర్స్ థీరం ఏంటిది? x dou z by dou x plus y dou z by dou y equals to nz. n is an డిగ్రీ. డిగ్రీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? కామన్ తీసి పవర్లో ఉండే ఎలిమెంట్ని కామన్ తీసాకొచ్చు, కాన్స్టెంట్లో ఉండే పవర్లో ఉండే ఎలిమెంట్ని డిగ్రీ అని మెన్షన్ చేసినాం. అండ్ ఎక్స్ dou z by dou x, y dou z by dou y equals to nz కదండి. దట్ ఈస్ ద వే టు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ అనదర్ థీరం. Here u equals to cot inverse of x plus y by square root of x plus square root y. If u value, then show that this is the value x dou u by dou x, y dou u by dou y plus 1 by 4 sin 2u equals to 0. We have to finding షో దట్ అంటుండండి, కంపల్సరీ అదే ప్రూవ్ చేయాలి. ఓకే, యూ ఈక్వల్స్ టు ఆ వాల్యూ ఇచ్చింది కదా మనకి. సో యూ ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఇచ్చినప్పుడు కాట్ ఇన్వర్స్ నేను చేసినట్టు కాట్ని ఇటు సైడ్ తీసుకొచ్చిన అనుకోండి, కాట్ యూ కదా ఇక్కడ రాసినాం చూడండి. కాట్ను ఓన్లీ ఇటు సైడ్ తీసుకొచ్చిన కాట్ యూ ఈక్వల్స్ టు x plus y by square root of x plus square root y. Here cot u ni let us consider z లాగా కన్సిడర్ చేసినామండి. z ఈక్వల్స్ టు కాట్ u ఈక్వల్స్ టు x plus y by square root x plus y, square root x plus square root y. Now we have to common that element. This is the z value cot u. Here x we have to common 1 plus y by x అవుతుంది. Here root x is the common 1 plus root y by root x అవుతుంది. ఓన్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ వై ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకే, రూట్ ఎక్స్ని పైకి తీసుకెళ్తున్నా ఎక్స్ పవర్ -1/2 కూడా ఆల్రెడీ అక్కడ ఏముంది మనకి పవర్ ఎక్స్ ఉందండి, ఇక్కడ ఎక్స్ పవర్ -1/2 వచ్చేసింది మనకి. -1/2 వచ్చింది, +1 -1/2, 2 - 1 అంటే 1/2 అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ ఎక్స్ పవర్. ఇక్కడ ఉంది చూడండి, ఎక్స్ పవర్ 1/2 ఓన్లీ. ఎక్స్ పవర్ 1/2, 1 plus y by x, 1 plus square root y by dx. ఉన్న ఎలిమెంట్నే డిగ్రీ అంటున్నాం కదా మనకి. ఆ పవర్లో ఉండే ఎలిమెంట్ ఎంత ఉంది? 1/2 ఉంది కాబట్టి ద డిగ్రీ ఈజ్ 1/2. ఓకే, మనకి బై హూలర్స్ థీరం ఫార్ములా ఏంటిది? x dou z by dou x, y dou z by dou y equals to nz. హియర్ x dou z by dou x, y dou z by dou y, n ఈజ్ ద డిగ్రీ. ఎంత వచ్చిందో అది మనకి n, దట్ ఈస్ ద n 1/2 వచ్చింది కాబట్టి 1/2. మనకి షో దట్ అనే కండిషన్ అడుగుతుండండి. ఫస్ట్ ఇవ్వగానే మీరు క్వశ్చన్ ఏం చేయాలంటే డిగ్రీని ఫైండ్ అవుట్ చేయాలి. z ఈక్వల్స్ టు ఫార్మేషన్లో తీసుకొచ్చి వీ హ్యావ్ టు ఫైండ్ దట్ వాల్యూ ఆఫ్ n degree. We have to find out, and then we have to find out that show that condition. Now we have to find out that show that condition, that is x here z we have to substitute cot u. z equals to cot u నే కదా స్టార్టింగ్లో కన్సిడర్ చేసుకున్నాం. z equals to cot u సబ్స్టిట్యూట్ చేసినాం. Here with respect to x partial differentiation, cot u differentiation is with respect to x తో చేస్తున్నాం. Here u is an independent variable, that's why we have to differentiate, but again u differentiation we have to differentiate. But ఎలా ఎందుకు అని అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనము జెడ్ని డిఫరెన్షియేషన్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినాం అనుకోండి, ఎక్స్ కాకుండా వేరే టర్మ్ ఉందనుకోండి, అది ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే దాన్ని చేసి మళ్ళీ అగైన్ అక్కడైతే దేన్నైతే ఎక్స్ అనుకుంటున్నామో ఆ ఎక్స్ని చేయాలి కండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ x ఇంటూ వై స్క్వేర్ ఉందండి, కాస్ ఎక్స్ వై ఉంది, మనం కాస్ ఎక్స్ వై ఉంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటే చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నది మనకి ఏంటిది? ఎక్స్ వై. దీన్ని ఎక్స్ అనుకొని చేస్తున్నాం. దీన్ని ఎక్స్ అనుకొని చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మనకి డిఫరెన్షియేషన్ రాస్తాం, కానీ ఎక్స్ అనుకున్న టర్మ్ని మళ్ళీ అగైన్ చేయాలి కదా. ఇక్కడ దేన్ని ఎక్స్ అనుకుంటున్నాం? యూని ఎక్స్ అనుకుంటున్నాం. అంటే కాట్ యూ డిఫరెన్షియేషన్ ఏంటిది? -cosecant square u అయింది, కానీ యూ అనేది ఎక్స్ కాదు కదా, మళ్ళీ అగైన్ యూని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి dou u by dou x ఇక్కడ. ఓకే, కాట్ యూ డిఫరెన్షియేషన్ -cos square u ఇంటూ యూ డిఫరెన్షియేషన్ dou u by dou a 1/2 కాట్ యూ. ఓకేనా అండి? హియర్ లోపల మల్టిప్లై చేసుకోండి. అన్నిట్లలో ఏం కామన్ ఉందండి? cosecant square u రెండిట్లలో. x dou u by dou x, y dou u by dou y. cosecant square u కామన్ తీసి అటు సైడ్ పంపించేసిన, -cosecant square uని అటు సైడ్ పంపించేసిన. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇందులో cosecant square ఉంది, ఇందులో cosecant square ఉందండి. రెండిట్లలో కామన్ తీసి ఇప్పుడు బయటికి పంపించేసిన. మల్టిఫికేషన్ ఉంది కాబట్టి డివైడెడ్ బై అయింది.
ఓకే 1/cosec² అంటే sin² u అయింది. ఇక్కడ ఉన్న cot u నేను రాసిండు cos/sin అని రాసిండండి. cot u ఫార్ములా cos/sin, ఇక్కడ sin²కి సైన్కి క్యాన్సిల్ అయింది, cos u sin u. ఇక్కడ 2ని మల్టిప్లై చేస్తున్నా, ఎందుకంటే మల్టిప్లై చేసినా డివైడ్ చేసిన, ఎందుకంటే 2 sin u cos u అయింది అనుకోండి, sin 2u. ఎందుకు sin u 2u అంటే ఆన్సర్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ sin u అంటే 2 sin a cos a ఫార్ములా sin 2a ఏంటంటే 2 sin u cos u ఫార్ములా వచ్చేసి sin 2a. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ మోడల్ అండి, ఇంపార్టెంట్ టాపిక్ అసలు ప్రాబ్లమ్. అండ్ దెన్ ఇక్కడ u ఈక్వల్స్ టు cot inverse. ఇన్ టర్మ్స్ ఆఫ్ cot inverseలో ఇచ్చింది మనకి స్క్వేర్ రూట్ x ప్లస్ వై బై స్క్వేర్ రూట్ x ప్లస్ స్క్వేర్ రూట్ వై అండి. అయితే ఈ కండిషన్ని ప్రూవ్ చేయమంటుండు. సో ఈ కండిషన్ ప్రూవ్ చేయడం కోసం cot ఇన్వర్స్ని అటు సైడ్ తీసుకెళ్తే cot u, ఇక్కడ ఉన్న cot ఇన్వర్స్ని ఇటు సైడ్ తీసుకెళ్తే cot u అవుతుంది, దట్ ఈస్ ద z అవుతుందండి. cot u ఈక్వల్స్ అలా ఉందనుకోండి, z ఈక్వల్స్ ది గివెన్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డిగ్రీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. డిగ్రీ ఫైండ్ అవుట్ చేసినాకనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తామండి. డిగ్రీ ఏంటిది, x దో z బై దో x ప్లస్ y దో z బై దో y ఈక్వల్స్ టు nz కదండి. సో డిగ్రీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇచ్చిన టర్మ్స్లో నుంచి ఏదైనా ఒక కామన్ టర్మ్ చూజ్ చేసుకొని కామన్ తీసి ఆ పవర్లో ఏదైతే టర్మ్ ఉంటుందో అది డిగ్రీ అవుతుంది మనకి. ఓకే, సో డిగ్రీ ఫైండ్ అవుట్ చేసినాక ఏం చేస్తాం, ఇక్కడ డిగ్రీని సబ్స్టిట్యూట్ చేసుకొని దెన్ డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తామండి. డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకొని జెడ్ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసి డిఫరెన్షియేషన్ చేసినాం, మనకు రిజల్టెంట్ వాల్యూ వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి, డిఫరెన్షియేషన్ ఇక్కడ చేసింది, డిగ్రీని ఫైండ్ అవుట్ చేసినాం. కానీ మీకు ఈ ఫార్ములా తెలిసి ఉండాలి, దిస్ ద యూలర్స్ థీరం ఫార్ములా. అంటే యూలర్స్ థీరం వస్తేనే మీకు ఈ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. థీరం ఇస్తాడు, థీరం ఇచ్చి ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు మనకి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఇఫ్ u ఈక్వల్స్ టు log ఆఫ్ x⁴ ప్లస్ y⁴ ప్లస్ z ప్లస్ x దో u బై దో x ప్లస్ y దో u బై దో y ఈక్వల్స్ టు 3. ఇవి u ఈక్వల్స్ టు అండి, మనకు కావాల్సింది ఏంది, ఆ log uని ఖచ్చితంగా అటు సైడ్ ఓన్లీ సింగిల్ టర్మే ఉండాలండి, ఇది ఒక్కటే ఉండాలి మనకి, ఎందుకంటే కామన్ తీసేటట్టు ఉండాలి. ఇప్పుడు log u ఉందనుకోండి, లాగ్ కానీ కాస్ ఇన్వర్స్ కానీ ఇలా ఉన్నప్పుడు కామన్ తీయడానికి చాయిస్ లేదు, కాబట్టి అక్కడ ఏ టర్మ్ ఉన్నా కానీ మనం దాన్ని బయటికి తీసుకురావాలండి ఖచ్చితంగా. ఓకే, దానికోసమని నెక్స్ట్ స్టెప్లో చూడండి ఒకసారి. ఇఫ్ u ఈక్వల్స్ టు log u ఇట్ సైడ్ దిస్నెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్స్ టు ఉందండి, x ఈక్వల్స్ టు log y ఉంది, లాగ్ టర్మ్ ఇట్ సైడ్ పంపించేసినాం అనుకోండి ఈ పవర్ అవుతుంది. అంటే ఇప్పుడు u ఈక్వల్స్ టు log e సంథింగ్ ఉంది కాబట్టి లాగ్ ఇట్ సైడ్ పంపించేస్తే ఈ పవర్ u అయింది. సో దట్ ఈస్ ద z అవుతుంది, x⁴ ప్లస్ y⁴ డివైడెడ్ బై x ప్లస్ y. ఇప్పుడు ఏం కామన్ తీయచ్చు, పై దాంట్లో x⁴, కింద దాంట్లో xని కామన్ తీసినాం, x⁴ x కాబట్టి ఓన్లీ క్యూబ్ మిగులుతుంది. ది పవర్ ఆఫ్ డిగ్రీ ఏమవుతుంది చూడండి ఒకసారి. Z is a homogeneous function of an degree 3. Then we have to substitute the homogeneous function. Substitute చేసినాక ఏం చేయాలని చెప్పిన, in this place of Z we have to substitute e power u value అంటే z వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, e power u విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తున్నాం. హియర్ ద గివెన్ కండిషన్ ఈజ్ u. సో e power x డిఫరెన్షియేషన్ e power x, బట్ ఇట్ హ్యాస్ టు గివెన్ e power u. సో e power u డిఫరెన్షియేషన్ e power u, బట్ u we have to differentiate. The differentiation of u is dou u by dou x. Here dou u by dou y 3u. The same element is e power u is the common. ఇక్కడ ఉన్న e power u, ఇక్కడ ఉన్న e power u క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది, x dou u by dou x plus y dou u by dou y equals to 3. ఇంపార్టెంట్ మోడల్స్, ఈజీ మోడల్స్ అండి, ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. డిఫరెన్షియేషన్ అక్కడ చేసింది చెక్ చేసుకుంటూ ఉండండి. పార్షియల్ దిస్ ఇస్ ద యూలర్స్ థీరం ఫార్ములా రాసి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, ఎక్స్ట్రా ఏం చేయట్లేదండి. అండ్ డిగ్రీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ u ఈక్వల్స్ టు log ఆఫ్ x² ప్లస్ y² డివైడెడ్ బై x ప్లస్ y. ఓకే, then show that x dou u by dou x plus y dou u by dou y equals to 1 అని ప్రూవ్ చేయమంటుండు. ఓకే చూడండి ఒకసారి, సేమ్ లాగ్ నట్ సైడ్ పంపించేసి ఈ పవర్ u అవుతుంది. జెడ్ పైన హైయెస్ట్ టర్మ్ ఏది ఉన్నా కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ వాల్యూ ఉన్నా అది కామన్ తీసేయాలండి. హియర్ x² is that element, now we have to common that x². కింద x value is that x value we have to common that, it has only x is that the degree is 1. Then we have to substitute that z value, then simplify. సింప్లిఫై చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్టెంట్ వాల్యూ వస్తుంది మనకి అది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది.
ఓకే ఇఫ్ యూ జెడ్ ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి జెడ్ ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ జెడ్ ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ అని మెన్షన్ చేస్తుండండి. సో జెడ్ ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ మెన్షన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ దెన్ ఎక్స్ ప్లస్ వై దెన్ షో దట్ ఎక్స్ దో జెడ్ బై దో ఎక్స్ ప్లస్ వై దో జెడ్ బై దో వై ఈక్వల్స్ టు 2 కోట్ జెడ్ అంట. ఓకే జెడ్ ఈక్వల్స్ అంటుండు కాబట్టి హియర్ సీకెండ్ జెడ్ అయితే యూ వాల్యూ మనం తీసుకోవాలి. అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు క్వశ్చన్స్ ఏమో యూ ఈక్వల్స్ట్ అని ఇచ్చిండండి, ఇప్పుడు జెడ్ ఈక్వల్స్ట్ ఇచ్చిండు. యూ ఈక్వల్స్ట్ ఇచ్చినప్పుడు జెడ్ వాల్యూ అనుకున్నాం, జెడ్ వాల్యూ ఇచ్చినప్పుడు యూ అనుకుంటున్నాం, అంతే డిఫరెన్స్ అండి, కొత్తగా ఏం లేదు. నౌ జెడ్ ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్, సీకెండ్ ఇన్వర్స్ ఇటు సైడ్ పంపించేసి సీకెండ్ జెడ్ అయిపోయింది, దాన్ని యూ అనుకుంటున్నాం కాబట్టి ఫార్ములా రాస్తున్నాం. ఎక్స్ క్యూబ్ హైయెస్ట్ టర్మ్ కింద ఎక్స్ హైయెస్ట్ టర్మ్ కాబట్టి ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి కామన్ తీసినాం. 1 + y³ బై z³ అయింది, ఇయర్ 1 + y బై x అయింది. x³ ఉంది పైన, కింద x ఉంది కాబట్టి 1 టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ద డిగ్రీ ఈజ్ 2 అయింది. ది హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ అండ్ డిగ్రీ 2 అయింది బై యూలర్స్ థీరం. వీ హ్యావ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, యూలర్స్ థీరం అండి. యాక్చువల్గా యూలర్స్ థీరం ఏంటిది? x దో z బై దో x, y దో z బై దో y equals to nz and here in terms of u why it has the given question is in z, that's why we have to written in the formula in terms of u. There is a x dou u by dou x plus y dou u by dou y equals to nz. here అక్కడ nz ఉంటుందండి, nu అవుతుంది ఇక్కడ. సో n ఈక్వల్స్ టు 2 కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే యూ వాల్యూ ఏంటంటే సీకెండ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం జెడ్ ఉంది, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం జెడ్ ఉంది. ఓకే సెకండ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ సెకండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఓకే బట్ హియర్ ఇట్ హ్యాస్ ఓన్లీ ఎక్స్ ఈజ్ నాట్, ఇక్కడ ఎక్స్ కాదు అంటుంది, జెడ్ ఉంది కాబట్టి దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ జెడ్ డిఫరెన్షియేషన్, దట్ ఈస్ దో జెడ్ బై దో ఎక్స్. హియర్ secant z differentiation with respect to y, secant z into tan z. Okay, here we have to differentiate y only, but the given condition is in z, again differentiation z, dou z by dou y, then which is equal to secant z into tan z is the common element. We have to common that secant z tan z. The remaining elements are x dou z by dou x, y dou z by dou y equals to 2 secant z. Here 2 secant z cancel, then remaining value is x dou z by dou x plus y dou z by dou y equals to is the tan z is goes to that side 2 by tan z, 2 by tan 2 is an constant. Okay, 1 by tan is an cot. ఇదేగా మనం ప్రూవ్ చేయబడినది. సో చూడండి మనం కొత్తగా ఏం ప్రాసెస్ చేయలేదండి. z ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ x³ ప్లస్ y³ ప్లస్ x ప్లస్ y ఉంది, దాని డిగ్రీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ హోమోజీనియస్ ఫార్ములా చేస్తున్నాం అండి. ఓకేనా, సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవి మీకు నోట్స్ ఇచ్చినప్పుడు చేసుకుందరు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఓన్లీ వన్ ప్రాబ్లమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ యూలర్స్ థీరం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒక ప్రాబ్లమ్కి. ఇఫ్ z ఈక్వల్స్ టు ax² ప్లస్ dx ప్లస్ y, ఒక ఫస్ట్ ప్రాబ్లం తీసుకొని చెక్ చేద్దాం. ఓకే వెరిఫైడ్ అంటే ఎలా చేస్తున్నామండి, ఒక్కసారి మనం ఇచ్చిన క్వశ్చన్ నుంచి చేద్దాం అండ్ ఫార్ములా నుంచి చేద్దాం, అప్పుడు రెండు సేమ్ వాల్యూస్ వచ్చినందుకు వెరిఫై అయినట్టు. గివెన్ ఫంక్షన్ ఈజ్ z ఈక్వల్స్ టు, సెకండ్ ప్రాబ్లం చేసిండండి, x² ప్లస్ xy ప్లస్ y², 1 ఉంది కాబట్టి పవర్ పైకి తీసుకెళ్ళిన. ఓకే కానీ 1/డివైడెడ్/లో ఉంది కాబట్టి పైకి తీసుకెళ్తే -1 అయింది కదండి. సో ఏం కామన్ తీసుకోవచ్చు, ఫస్ట్ x² కామన్ తీసిన పవర్ -1 ఉంది కాబట్టి x పవర్ -2 వచ్చింది. ఇక్కడ 1, ఇక్కడ y/x. ఎందుకు x అంటే x² కామన్ తీసినాము కాబట్టి ఇక్కడ ఆల్రెడీ x ఉంది, ఇక్కడ y²/x² అయింది. ఓకే అంటే డిగ్రీ ఎంత ఇప్పుడు మనకి -2 డిగ్రీ వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నాం మనం యూలర్స్ థీరం నుంచి x dou z by dou x plus y dou z by dou y equals to nz అంటే -2z. ఓకే దీన్ని చూజ్ చేసుకుంటూ dou z by dou xని ఫైండ్ అవుట్ చేయాలి, dou z by dou yని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫస్ట్ నేనేం చేసిన అంటే హెవీగా ఉంటుందని సింపుల్గా ఫస్ట్ సపరేట్గా రాస్తున్నా అండి ఈ dou z by dou x, ఎందుకంటే ఇవి x², అప్పుడైతేనేమో cos u sin u డైరెక్ట్ ఫార్ములా రాయగలుగుతాం, కానీ ఇక్కడ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అలా ఉంది కాబట్టి సపరేట్గా చేస్తున్నా. dou z by dou x ఇది ఎలా ఉందండి, x పవర్ n మోడల్లో ఉంది చూడండి ఒకసారి, x పవర్ n డిఫరెన్షియేషన్ n ఇంటూ x పవర్ n -1.
Okay, n into x power n minus 1 is the formula of x power n differentiation. This is the x power n model lo undi. Now we have to differentiate dou z by dou x. Here n is the minus 1, we have to written n. Okay, x is the x square plus xy plus y square. Here it has to given 3 terms. Again that 3 terms are differentiated. n minus 1 and minus 1 minus 1 minus 2 direct రాసినాం. Here again differentiate in the x, we have to consider what is that x square plus xy plus y square. That term we have to differentiate. ఏదైతే x అనుకుంటున్నామో కంపల్సరీ దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. x ఉంటే ఓకే అండి, x కాకుండా ఆ ప్లేస్లో వేరేది ఏది ఉన్నా కానీ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇంతకుముందు u ఉందనుకోండి, యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినాం, ఎందుకంటే ఎక్స్తో చేసినాం అక్కడ u ఉంది కాబట్టి యూని అగైన్ చేస్తున్నాం అలా. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ డిఫరెన్షియేషన్. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, xy డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోనే చేస్తున్నాం. x డిఫరెన్షియేషన్ 1, y ఈజ్ ద కాన్స్టెంట్, ఇన్ మల్టిఫికేషన్లో ఉంది కాబట్టి అలాగే ఉంచుతున్నాం. y స్క్వేర్ ఎడిషన్లో ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ y స్క్వేర్ ఈజ్ 0. రిమైనింగ్ వాల్యూ ఈజ్ మైనస్ 2x ప్లస్ y, దిస్ వన్. విత్ రెస్పెక్ట్ టు వైతో కూడా చేయండి. మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy అంటే n ఇంటూ n మైనస్ 1 కాండి. హియర్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0, xy విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినాం, y వాల్యూ 1, x అలాగే ఉంటుంది. y స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y సింప్లిఫై చేసినాం, రాసినాం. సబ్స్టిట్యూట్ చేసుకోండి. x ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్ ప్లస్ y ఇంటూ దో జెడ్ బై దో వై. ఇక్కడ x మల్టిప్లై చేసినాం, ఇక్కడ y మల్టిప్లై చేసినాం. 2x స్క్వేర్ xy అయింది, ఇక్కడ xy 2y స్క్వేర్ అయింది. సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం, చూసుకోండి ఒకసారి. రెండిట్లలో కామన్ ఎలిమెంట్ ఉంటుందో అది చెక్ చేద్దాం. ఈ ఎలిమెంట్ కామన్గా అండి, ఇది ఈ ఎలిమెంట్ కామన్, సో దాన్ని కామన్ తీసినాం. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ని కామన్ తీసేసిండు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ పవర్ మైనస్ 2. ఇక్కడనేమో ఇక్కడికి వచ్చేసరికి 2x స్క్వేర్ ఇది ఉంది, ఇక్కడ xy 2y స్క్వేర్ మైనస్ని కామన్ తీసినా కాబట్టి ఆల్ ప్లస్లో 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2xy. ఇక్కడ కూడా 2ని కామన్ తీసేసిన, పవర్ 1 ఉంది, ఇక్కడ మైనస్ 2. సేమ్ వాల్యూ వచ్చింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2ని కామన్ తీస్తే పవర్ మైనస్ 2, 1 మైనస్ 1 మైనస్ 2 ఇంటూ ఈ వాల్యూ ఈజ్ ఏ z, ఈ వాల్యూ ఈజ్ ద z. మనకు అదేగా వచ్చింది, ఇదేగా అండి. వెరిఫై చేయమంటుండు, చెక్ చేయమంటుండు, మనకి అది వస్తుందా లేదా, యూలర్స్ థీరం వస్తుందా లేదా. యూలర్స్ థీరం ఏంటిది, ఎక్స్ దో జెడ్ బై దో ఎక్స్, వై దో జెడ్ బై దో వై, ఎన్జెడ్ అండి. ఎన్ అంటే ఏంటిది, ఎన్ అంటే ఏంటండి, ఇక్కడ మైనస్ 2z అంటే ఈ వాల్యూ వస్తుందా లేదా నువ్వు చెక్ చేసి చూడు అంటుండు. వచ్చింది కాండి, మైనస్ 2 ఇంటూ z. సేమ్ అంతకుముందు చేసిన ప్రాసెసే, కాకుంటే వెరిఫై యూలర్స్ థీరం అని సపరేట్గా మెన్షన్ చేస్తుండే. అక్కడేమో షో దట్ అనే కండిషన్ ఇచ్చిండండి, ఇక్కడనేమో జస్ట్ ఓన్లీ వెరిఫికేషన్. దీస్ ఆర్ ద యూలర్స్ థీరం ప్రాబ్లమ్స్. ఇంకా దాంట్లోనే నేను ఓన్లీ సెకండ్ ప్రాబ్లం ఒకటే చెప్పినా కాండి. థర్డ్ 1 ఉంది, ఫస్ట్ 1 ఉంది, థర్డ్ 1 ఉంది, ఫోర్త్ ఉంది, ఫిఫ్త్ ఉందండి. ఆ 4 ప్రాబ్లమ్స్ చూడండి, మీరే చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ లాంగ్ యూలర్స్ థీరంలోనే లాంగ్ టాపిక్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తా.